దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణం, మన యొద్ద నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి లక్షణం. ఆత్మ సంబంధమైన మనుషుల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో 3 రకాలైనటువంటి సంబంధాలను మనం చూసాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, శరీర సంబంధి అయిన మనుష్యుడు, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ఇక్కడ కూడి ఉన్న మనం ఏ సంబంధి అయిన మనుష్యుడిగా ఉన్నాం? ప్రకృతి సంబంధిగా ఉంటూ దేవుని మాటలు విని లెక్క చేయకుండా ఉంటున్నామా? దేవుని మాటలు విన్నా కూడా లోకానుసారమైనటువంటి అలవాట్లు పద్ధతులు పాటిస్తూ ఇంకా శరీరానుసారులుగానే ఉన్నామా? లేక ఆత్మానుసారముగా విశ్వాసం కలిగి, మంచితనం కలిగి, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం కలిగి, ఆశానిగ్రహం కలిగి మనం జీవిస్తున్నామా? ఆలోచన చేయాలి. అయితే మొట్టమొదట మనం చదువుకున్నటువంటి ఆశీర్వాద వాగ్దానం